వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు పెరి పెరి చికెన్ చేయడం చూపిపోతానండి. పెరి పెరి చికెన్ కావాల్సిన ఐటమ్ ఏంటని మీకు చూపిస్తానండి. నేను ఇక్కడ 100 గ్రామ్ అంత నాకు బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను. నేను కడిగి పెట్టుకుని దీన్ని కార్న్ ఫ్లేక్స్ తీసుకున్నాను. కొంచెం ఒక కప్పు తీసుకుంటాను. ఒక ఎగ్, పెప్పర్ ప్లస్ నేను తగినంత సాల్ట్ వేసుకుంటానండి. రెండు ఎలా చేయడం చూపిస్తాను. ఆల్రెడీ మిక్స్ చేశానండి నేను ఎగ్. దీనిలో మీకు ఒకటి చెప్పడం మర్చిపోండి, ఒక చాట్ మసాలా ఒకటి నేను చిటికి వేసుకున్నాను. మీరు చాట్ మసాలా యాడ్ చేసుకుంటే ఆప్షనల్ అది, మీరు వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇది మిక్స్ చేసి పక్కకు పెట్టుకుంటాం. పక్కకు పెట్టుకొని నేను మెయిన్ చేస్తాను, చూపిస్తాను. ఇప్పుడు నేను కార్న్ ఫ్లేక్ మంచిగా నేను పౌడర్ చేసుకున్నానండి. చేతిని నలుపుకుంటే వెళ్ళిపోతుంది, త్వరలో పౌడర్ అవుతుంది. దీన్ని మిక్సీ కొట్టాల్సిన అవసరం లేదు. లేదా మీకు ఇంకా పౌడర్ కావాలంటే మిక్సీ కొట్టుకోండి. నాకు ఇది సరిపోతుంది కాబట్టి నేను ఇది మిక్స్ చేసి మిశ్రమం నేను దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మంచిగా కోట్ అయిపోయిందండి. కోటింగ్ అయిపోయింది. ఆల్రెడీ నేను ఆయిల్ వేడి చేసుకున్నాను. నేను ఆయిల్ డిప్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఒకటిగా మీరు ఆయిల్ డిప్ చేసుకోండి. వేడి వేడి పెరి పెరి చికెన్ రెడీ అయిపోయిందండి. చాలా క్రిస్పీగా ఉంటుందండి, చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇలాగే మీరు చేయండి, అందరూ చాలా ఇష్టపడి తింటారు, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ. ఇలాగే మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందని నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా రివ్యూ చేసి అట్లే వదిలేయద్దండి. సో అందరూ రివ్యూ చేసిన సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాబాయ్.